దేవుని నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా? మరొకసారి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈరోజు నేను హైదరాబాద్ ప్రాంతానికి వెళ్తున్నాను. నా యొక్క బైబిల్ కాలేజ్ కంప్లీట్ అయ్యింది. దాని కొరకు ఆర్డినేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ కొరకు హైదరాబాద్ ప్రాంతానికి వెళ్తున్నాను. ఆ యొక్క ప్రయాణాన్ని, నాకు జరిగినటువంటి ఆర్డినేషన్ కార్యక్రమాన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో తీస్తున్నాను. నాన్నగారి బ్లెస్సింగ్స్తో నేను నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ములుగు బస్టాండ్లో ములుగు నుంచి వరంగల్కి వెళ్ళడానికి టాటా ఏసీ ఎక్కాను. ఇది మీకు కనపడుతున్నది కటాక్షపూర్ చెరువు. వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఈ చెరువు చాలా మత్తడి పోస్తుంది అన్నమాట. హన్మకొండ బస్టాండ్లో దిగి బస్టాండ్లోకి వెళ్తున్నాను. మరి అక్కడ నుంచి బస్సు తీసుకొని మళ్ళీ ఈ బస్సులో ఎక్కి కూర్చున్నాను హైదరాబాద్కి వెళ్ళడానికి. ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర దిగి మరి ఉప్పల్ మెట్రో స్టేషన్కి వెళ్తున్నాను. నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో మెట్రో రైలు ఎక్కడం, ఇదే ఫస్ట్ టైము. చూడాలి ఎలా ఉంటుందో. టికెట్ తీసుకున్నాను. ఈ టికెట్ స్కాన్ చేసి లోపలికి వచ్చాను. లోపలికి వెళ్ళి చూసుకోవాలి, ట్రైన్ ఎక్కాలి. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఉప్పల్లో ఎక్కిన నేను ఎంజీబీఎస్ దగ్గర మళ్ళీ దిగాను. పరేడ్ గ్రౌండ్ ఎంజీబీఎస్ దగ్గర. అక్కడ నుంచి మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ అనమాట. అక్కడికి వెళ్ళడానికి మరి నేను ఎంజీబీఎస్ దగ్గర దిగి గ్రీన్ వైపు నుంచి నడుచుకుంటూ ఇంకో మెట్రో ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాను. ఇప్పుడే ఆర్టీసీ క్రాస్ రోడ్ దిగి మా ఫ్రెండ్ గారు వచ్చాడు. వానితో కలిసి నేను బిహెచ్ఎల్ వెళ్తున్నాను. ఇది ఇతనే మా ఫ్రెండ్. బిహెచ్ఎల్కి మా ఫ్రెండ్ తోటి నేను వెళ్తున్నాను. ఇవి మీరు చూస్తున్నారు అమరవీరుల స్తూపం. మనం చూడొచ్చు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ పక్కన ఉంటుంది. అమరవీరుల స్తూపం కొత్తగా నిర్మించబడింది. మొత్తం అద్దాలతో చాలా అందంగా ఉన్నది. దీని పక్కనే కనిపిస్తుంది చూసారా, ఇది సచివాలయం. మన సీఎం వాళ్ళు, మంత్రులు అందరూ దీంట్లో ఉంటారు. ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. అదేవిధంగా ఫుల్ వర్షం ఈరోజు. అసలు చాలా ఎలానో ఏమో మా ప్రయాణం. చివరికి మా గమ్యస్థానాన్ని అయితే చేరుకున్నాం. ఎల్ఐజీ ఫంక్షన్ హాల్ బిహెచ్ఎల్లో చేరుకున్నాను. లోపలి వే రోడ్ అనమాట. ఇటు నుంచి అందరం వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది మీకు స్తోత్రం కలుగునాక. నిన్నటి సమయంలో మరి బిహెచ్ఎల్ ఎల్ఐజీ ఫంక్షన్ హాల్కి పోవడం జరిగింది. కొన్ని విజువల్స్ మీరు చూశారు. మరి ఇది రెండో రోజు. మార్నింగ్ ఇప్పుడు టైము 5:30-6 అవుతుంది ఆ టైం అన్నమాట. ఈరోజు 16వ తారీఖు. మరి ఈరోజు అక్కడ మా యొక్క కాలేజీది ఫంక్షన్ హాల్లో ఆర్డినేషన్ ప్రోగ్రామ్ ఉంది. ఫంక్షన్ హాల్ పరిస్థితి
పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన
ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. 3 రోజులు చాలా ఆధ్యాత్మికంగా చాలా బలపరచబడ్డాం. మీటింగ్స్ తోటి ఆర్డినేషన్, గ్రాడ్యుయేషన్ అంతా దేవునికి మహిమకరంగా చాలా బాగా జరిగింది. వీడియో చూసిన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. తండ్రివి తండ్రివి నా తల ఎత్తు వాడవు నీవే.